ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. టీడీపీలోకి పెరుగుతున్న వలసలతో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే కొత్త ఇన్ఛార్జీల నియామకం, ఎమ్మెల్యేల స్థానాలు మార్పు వంటి అంశాలతో చెలరేగుతున్న అసంతృప్త జ్వాలలు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అది సరిచేసుకోవటానికే నానా పాట్లు పడుతున్న వైసీపీ పెద్దలు వలసల ఎపిసోడ్తో తలలు పట్టుకుంటున్నారట. తాజాగా వివిధ నియోజకవర్గాల వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. మాజీ మంత్రి దాడి వీరభద్రారావు ఫ్యామిలీతో పాటు స్వయాన విజయసాయి భావమర్తి అయిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి వంటి కీలక నేతలు కూడా జగన్ గూటిని వదిలేయటం పార్టీ శ్రేణులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తుందంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారపక్షం వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. జగన్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మంగళగిరి ఆర్కే రాజీనామాతో మొదలైన అసమ్మతి, అలజడి జగన్ కోట్రేని ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. ఇప్పటికే అసంతృప్త ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవులు వైసీపీకి దూరమయ్యారు. ఇటీవల ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా జగన్కి స్ట్రోక్ ఇచ్చారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఏకవాక్య లేఖను ముఖ్యమంత్రి జగన్కు పంపారు. అందులో తాను, తన కొడుకులు, అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్టు ఒకే ఒక్క వాక్యం పేర్కొన్నారు. ఈ రాజీనామా ప్రతుల్ని ఆయన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డికి పంపారు. ఆ వాక్యంలో కనీసం రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పేరు కూడా ప్రస్తావించలేదు. ఇక పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వ్యతిరేకత పేరు చెప్పి తనకు జగన్ పార్టీ టికెట్ నిరాకరిస్తే అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. వైసీపీ అంటే జగన్ మాత్రమేనని, ఆయన తర్వాత ఎవరికైనా ఏదైనా పనిచేసే అవకాశం ఉందంటే వారు వాలంటీర్లు మాత్రమేనని పేర్కొన్న బాబు ఇప్పుడు అసంతృప్తి పేరు చెప్పి ఎమ్మెల్యేని బలి చేయడమేంటని జగన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అంతా జగన్ పైనే తప్ప ఎమ్మెల్యేలపై కాదని ఆయన మీడియా ముందు నిర్మోహమాటంగా తేల్చేశారు. తాడేపల్లి ప్యాలెస్కు పరిమితమై ప్రజల ముందుకు రాలేని ముఖ్యమంత్రి జగన్ ప్రజా వ్యతిరేకత తనపై లేదని ఎలా చెబుతారని ప్రశ్నించి పార్టీ పెద్దల్ని ఉలిక్కిపడేలా చేశారు. ఇలాంటి అసంతృప్త నేతల లిస్టులో చాలా మంది ముఖ్య నేతలే కనిపిస్తున్నారు. రేపల్లెలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, పెనుగొండలో మాజీ మంత్రి శంకరనారాయణ, పల్నాడు జిల్లా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్థసారథి, విశాఖపట్నంలో వంశీకృష్ణ యాదవ్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే కనిపిస్తోంది. అలాగే సీనియర్ నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, పార్థసారథి వంటి వారు జగన్ అపాయింట్మెంట్ కోసం బహిరంగంగానే అడుక్కునే పరిస్థితి కనిపిస్తుండటం వైసీపీ శ్రేణులని కన్ఫ్యూజన్లో పడేస్తోందట. ఆ క్రమంలో తాజాగా వైసీపీకి మరో పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీలో నెంబర్ 2 నని ఫీల్ అయిపోయే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి స్వయానా బావమరిది, కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి ఫ్యాన్ పార్టీకి రామ్రామ్ చెప్పి సైకిల్ ఎక్కేశారు. లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం కడప జిల్లాలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బే అంటున్నారు. 1994లో గడికోట ద్వారకానాథరెడ్డి లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 1999లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోవడం, అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2009లో సైతం టికెట్ కోసం ప్రయత్నించినా దక్కలేదు. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014లో ఆ పార్టీ టికెట్ను ఆశించారు. 2019లో సైతం వైసీపీ తెలుగుదేశం పార్టీల తరపున టికెట్ను ఆశించినా దక్కలేదు. ఆ తర్వాత ద్వారకానాథ్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం ఆయన రాయచోటి టీడీపీ టికెట్ని ఆశిస్తున్నారు. ద్వారకానాథరెడ్డి తండ్రి రామసుబ్బారెడ్డి 1978లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1962 నుంచి ఆయన కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంది. ఎంపీ విజయసాయిరెడ్డి భార్య ద్వారకానాథరెడ్డికి స్వయానా అక్క. ద్వారకానాథరెడ్డితో పాటు ఆయన అన్న గడికోట సురేంద్రనాథరెడ్డి, నందమూరి తారకరత్నకు స్వయానా అత్త అయిన ద్వారకానాథరెడ్డి అక్క హరమ్మ కూడా పసుపు కండువాలు కప్పేసుకున్నారు. ఏపీ పాలిటిక్స్లో అలా సాగిపోతోంది వలసల పర్వం.